యేసు చెప్తున్న తండ్రిలా కనిపించడం లేదు. ఇప్పుడు యేసు చెప్పినటువంటి ఈ చెడ్డవారైన మనుషుల కన్నా కూడా యెహోవా ఇంకా చెడ్డగా కనిపిస్తున్నాడు. వాళ్ళు తినడానికి ఆహారం అడిగితే పావులతో కనిపించాడు. ఇక్కడ యేసేమో మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలు ఆహారం అడిగితే పావుల్ని తేలుల్ని తెచ్చేవారు కదా అంటున్నాడు. అంటే ఈ చెడ్డవాళ్ళైన మనుషుల కన్నా కూడా బైబిల్ దేవుడు ఇంకా చెడ్డగా కనిపిస్తున్నాడు యేసు చెప్తున్నటువంటి ఆధారాలని పరిశీలిస్తే. ఇంకో చోట చూస్తే మత్తయి 5:48లో యేసు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అంటున్నాడు. పరిపూర్ణుడు అంటే ఎటువంటి రాగద్వేషాలు కానీ బలహీనతలు కానీ లోపాలు కానీ లేనివాడు, ద కంప్లీట్ మ్యాన్ అంటారు కదా. ఆ విధంగా పరిపూర్ణుడు అంటే ఎలాంటి రాగద్వేషాలు బలహీనతలు లోపాలు లేనివాడు. మరి యెహోవా పరిపూర్ణుడిగా ఉన్నాడా అని బైబిల్ని పరిశీలిస్తే యెహోవాలో కామ క్రోధ లోభ